లావణ్య జాయిన్ అవుతూ ఉన్నారు. లావణ్య మస్తాన్ సాయిని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏం చెప్తారు దీని మీద మీరు? అండి చూసాను. నాకు కాల్స్ వస్తున్నాయి. న్యూస్‌లో చూస్తున్నాను ఇప్పుడే. హ్మ్. తెలీదు అండి. మరి నాకు నేను మాట్లాడినప్పుడు హైదరాబాద్‌లోనే ఉన్నానే అన్నాడు. మరి గుంటూరు ఎప్పుడెళ్లాడో ఏం జరిగిందో నాకు ఇంకా పూర్తిగా తెలీదు సార్. ఎప్పుడు మాట్లాడారు మీరు లావణ్య? ఆహ్, నిన్న అండి. అంటే అంటే రీసెంట్‌గా ఆయన కాంటాక్ట్‌లో ఉన్నాడు. అంటే నిన్న ఆర్‌టీవీలో లైవ్‌లో మాట్లాడారు కదా! కాల్. అవును. 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 హ్మ్. సో, సో మరి అప్పుడు హైదరాబాద్‌లో ఉన్నాడో అక్కడ ఊర్లో ఉన్నాడో తెలీదు నాకు. అడగలేదు నేను. ఓకే. బట్ జరగడం ఇన్సిడెంట్ అయితే గుంటూరులో జరిగింది అని అంటున్నారు. హ్మ్. హ్మ్. సో, మస్తాన్ సాయికి మీకు రిలేషన్‌కి సంబంధించి రాజ్ తరుణ్ అనేక సార్లు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఏంటి మస్తాన్ సాయి మీకు ఏమవుతాడు? ఎట్లాంటి ఏమీ మనిషి? లేదు. ఏమీ లేదు అని అతను కూడా నిన్న లైవ్‌లో చెప్పడం జరిగిందండి. హ్మ్. అంటే ఏదైతే కేసు పెట్టానో అది రాజ్ తరుణ్‌కి తెలిసే పెట్టాను. మరి నన్ను వదిలించుకోవాలని ఇప్పుడు అందరూ చూస్తున్నారు. అందరికి న్యూస్‌లో వచ్చిందండి. శేఖర్ భాష చేసింది అయ్యుండొచ్చు. శేఖర్ భాష త్రూగా ప్రీతి వచ్చారు, ఉదయ్ వచ్చారు. ఇంకొక ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌లో నన్ను ఎంత టార్గెట్ చేసి చేస్తున్నారో, మరి నా మీద ముందు నుంచే ప్లాన్ చేసి చేస్తున్నారేమో అని నాకు అనిపించిందండి. హ్మ్. ఇప్పుడు ఈ హ్మ్. మస్తాన్ సాయికి సంబంధించి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. మస్తాన్ సాయి డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తాడని గానీ, పెడ్లింగ్ చేస్తాడని గానీ మీకు తెలుసా? నాకు తెలీదు సార్. టు బి హానెస్ట్. ఎప్పుడో జూన్ నా నెలలోనే నా అతను. మీదే నా మీదే వాళ్ళందరూ ఆరోపణలేసారు ఇన్ని రోజులు. నేను తీసుకెళ్ళాలి అన్నాడు. మరి పైన భగవంతుడున్నాడు. హ్మ్. హ్మ్. అంటే మస్తాన్ సాయి ఎప్పుడైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం గానీ, డ్రగ్స్ గురించి మాట్లాడడం గానీ, పెడ్లింగ్ చేసే సందర్భాలు గానీ, అంటే మీకు మంచి స్నేహితుడిగా తెలుస్తుంది. మీకు అసలు అతనికి సంబంధించి ఇట్లాంటి విషయాలు తెలీదా? పోలీసులు అరెస్ట్ చేశారు అతన్ని? మేమెప్పుడైనా మాట్లాడుకుంటే మా కేసు గురించి మా గొడవలేనండి. హ్మ్. వరలక్ష్మి టిఫిన్స్ కేసులో కూడా మా పేర్లు అన్యాయంగా వచ్చాయని మేము క్వాష్‌కి వెళ్ళడానికి మాత్రమే మేము మాట్లాడుకునే ప్రయత్నంలోనే మస్తాన్ మా ఇంటికి రావడం, మా ఇంటికొచ్చిన ప్రాసెస్‌దేనండి రాజ్ తరుణ్ ఆహ్, ఆహ్, మస్తాన్ మా ఇంటికొస్తున్నాడు అని చెప్పడం. ఏంటి అసలు? మస్తాన్ సాయి అప్పుడు కూడా గుంటూరులోనే ఉన్నాడండి. వరలక్ష్మి టిఫిన్ కేసులో కూడా నాకు మస్తాన్‌కి ఎటువంటి సంబంధం లేదు సార్. టు బి హానెస్ట్. మస్తానికి కూడా లేదంటారు మీరు. మస్తానికి కూడా లేదండి. ఆ కేసులో వరకైతే లేదండి. ఏ కేసులో ఇంకా ఉంది మరి? పర్సనల్‌గా అదే అండి. ఇప్పుడు ఈ కేసులో నాకు తెలీదు. నేను లేనండి. ఓకే. కాదు ఈ ఇప్పుడు కేసులో ఏం జరిగిందని ఇంకా నాకసలు తెలీదు. ఆ ఇంకొక కేసులో అయితే నేను నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వారణాసిలో ఉన్నానండి. అందులో ఏమని రాసారంటే పలానా టైం, పలానా పీపుల్ అని రాసారు. అప్పుడు మేము అక్కడ లేను. ఆ పీపుల్ కూడా నాకు తెలీదండి. సో ఓకే. ఇట్స్ అ ఫేక్. మేము వాష్ ఆల్రెడీ చేసుకున్నాం. మేము ఫైట్ చేస్తున్నాం సార్. కరెక్ట్. నేనంటే మిమ్మల్ని టార్గెట్ హ్మ్. చేసినట్టుగా అడగడం కాదు గానీ, ఇక్కడ యాహ్! యాహ్! మస్తాన్ సాయి అనే విషయం ఒక పేరు ప్రతిసారి లావణ్య, రాజ్ తరుణ్ పేరు వచ్చినప్పుడుగా బయట